అతని తండ్రి పేరు బేయోరు. అతడు తండ్రి పేరు వేయరు. అతడు పేతరులో నివసించేవాడు. ఇశ్రాయేలీయులు అన్యయాత్రలో మోయాబు మైదానంలో దిగారు. మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీయులను శపించడానికి బిలామును పిలిపించాడు. బిలాము వద్దకు దూతలను పంపి డబ్బును, ఘనతను, బహుమానమును ఇచ్చేదనని చెప్పాడు. ఎందుకంటే బిలాము ఎవరినైనా దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరినైనా శపిస్తే వారు శపించబడతారు. దేవుడు 2 మార్లు నీవు వెళ్ళవద్దు, వారిని శపించవద్దు అని చెప్పాడు. అయినను బిలాము దేవుని మాటకు లోబడలేదు. బిలాము వెళ్ళినప్పుడు మార్గము మధ్యలో యెహోవా గాడిదకు నడిచి బుద్ధి చెప్పాడు. ఖడ్గము పట్టుకొని ఉన్న దూత ద్వారా హెచ్చరించాడు. దేవునికి లోబడలేదు. బిలాము వలె ఉండకూడదని దేవుని మాటకు లోబడాలని మేము నేర్చుకున్నాము. నేను రాహాబు గురించి చెప్పబోతున్నాను. రాహాబు ఎరికో పట్టణం ప్రాకారం మీద నివసించేది. యెహోషువ ఎరికో పట్టణం చూడటానికి 2 వేగుల వారిని పంపించాడు. వారిని రాజు చంపకుండా వారిని దాచిపెట్టి వారి ప్రాణాలను కాపాడింది. రాహాబు యెహోవా దేవుని గురించి, ఆయన చేసిన కార్యాలను గురించి విని ఆయనకు భయపడింది, దేవునిలో విశ్వాసం ఉంచింది. ఆ 2 వేగుల వారితో నేను మీ ప్రాణాలను కాపాడాను, ఈ ఎరుకోను జయించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పింది. సైనికులకు కనబడకుండా వారిని కిటికీలో నుండి దింపి వారిని కాపాడింది. రాహాబు తన ఇంటికి గుర్తుగా ఎర్రటి దారం కట్టింది. ఇశ్రాయేలీయులు ఈ ఎరుకోను జయించినప్పుడు రాహాబు తన కుటుంబంతో రక్షింపబడింది. దేవుడు గొప్పవాడని, గొప్ప కార్యాలు చేశారని, ఆయనలో విశ్వాసం ఉంచారని తెలుసుకున్నాము. వెరీ గుడ్, చాలా బాగా కార్తీక. ఒకరోజు యేసుప్రభు మందిరంలో బోధిస్తున్నారు. అనేకులైన బోధి విన్నారు. కానుక పెట్టె ముందు కూర్చొని కానుక వేస్తామని గమనిస్తారు. అందరూ వారికి కలిగినంతలో నిండి కొంత వేస్తారు. ఇంతలో ఒక పేదరాలు వచ్చింది. ఆమె కష్టపడి సంపాదించుకున్న ఒకరోజు కూలి డబ్బులు 2 కాసులు. ఆ 2 కాసులు కానుకకి వేసింది. ఆమె కోసం ఏమీ ఎంచుకోలేదు. యేసుప్రభు ఆమెను మెచ్చుకోలేదు. అందరికంటే ఈమె వేసిందని చెప్పారు. ఎంత ఇచ్చామో కాదు, ఏ మనసుతో ఇచ్చామో దేవుడు చూస్తాడని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్, చాలా బాగా. నయోమి గురించి ఎవరైనా చెప్తారా? నయోమి గురించి ఎవరైనా చెప్తారా? రూతు గ్రంథంలో నయోమి. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఈరోజు నయోమి గురించి చెప్పబోతున్నాను. ఎలిమెలెకు నయోమికి 2 కుమారులు, మహ్లోను, కిల్యోను. బెత్లెహేంలో కరువు వచ్చింది. నయోమి తన కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళి అక్కడే నివసించారు. రూతు, ఓర్పా నయోమి కోడళ్ళు. కొన్ని సంవత్సరాలకు నయోమి భర్త 2 కుమారులు చనిపోయారు. బెత్లెహేంలో కరువు పోయిందని నయోమి విని మరలా బెత్లెహేముకు బయలుదేరింది. ఓర్పా మోయాబులోనే ఉండిపోయింది, కానీ రూతు నయోమిని విడిచిపెట్టలేదు. నయోమితో బెత్లెహేముకు వెళ్ళింది. తన అత్తకు అన్ని సాయము చేసేది. తన అత్తకు ఎంతో దయ చూపించేది. కష్టపడి పని చేసేది. తన అత్తకు అన్ని చూసుకునేది. అందుకే దేవుడు రూతుకు దయ చూపించాడు. రూతుకు వివాహమైంది. చక్కని కుమారుడు పుట్టాడు. దేవుడు ఇతరులకు దయ చూపించాలని, సహాయం చేయాలని నేర్చుకున్నాము. మేము దయ చూపిస్తే దేవుడు మాకు కూడా దయ చూపిస్తాడని నేర్చుకున్నాము. చాలా బాగుంది. నేను చెప్పబోయేది బాప్తిసం ఇచ్చే యోహాను. జకరియా, ఎలిజబెత్కు పిల్లలు లేరు. వారి ముసలితనంలో యోహాను జన్మించారు. యేసుబాబు జన్మించుటకు 6 నెలల ముందు యోహాను జన్మించాడు. యేసుప్రభు గురించి తెలపడానికి యోహాను జన్మించాడు. యోహాను అరణ్యంలో ఉండేవారు. ప్రభు ఈ లోకానికి వస్తున్నారని అరిచి ప్రకటన చేసేవారు. యోహాను మిడతలను, తేనెను తినేవాడు. ఒంటె రోమాలను వస్త్రముగా ధరించేవాడు. తోలు దట్టి నడుముకు కట్టుకునేవాడు. మారు మనసు పొందమని చెప్పుచు పాపంలో ఒప్పుకున్న వారికి బాప్తిసము ఇచ్చేవారు. యేసు ప్రభు గురించి ప్రకటించేవారు. ఇదిగో లోక పాపం మూసుకొని దేవుని గొర్రెపిల్ల అని ప్రభు గురించి ప్రజలకు తెలియజేశారు. యేసు ప్రభు మార్గము సిద్ధపరిచేవాడుగా ఉన్నాడని, ఆయన త్రోవలు సరళము చేయవాడుగా ఉన్నాడని తెలుసుకున్నాము.
రైట్, వెరీ గుడ్. రమేష్ బాగా చెప్పాడు. చెబుతున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులకు ఎరికో పట్టణం మీద విజయం ఇచ్చాడు. ఎరికో గోడలను పడగొట్టాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు దేనిని ముట్టకూడదని. ఎరికో పట్టణంలో ఉన్నవన్నీ శపించబడినవి, దేనిని ముట్టకూడదు, తీసుకోకూడదని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులలో ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను బంగారము వెండికి ఆశపడి తీసుకున్నాడు. ఆకాను నన్ను ఎవరూ చూడలేదు అనుకున్నాడు. తరువాత ఇశ్రాయేలీయులు హై మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయామని యెహోషువ ప్రార్థించాడు. అప్పుడు దేవుడు, మీలో ఒకరు నా ఆజ్ఞలను మీరి దొంగలించారు అని చెప్పగా యెహోషువ చీట్లు వేసినప్పుడు ఆకాను పట్టబడ్డాడు. ఆకాను ఆశించి దొంగలించినందున ఆకాను అతని కుటుంబము రాళ్ళ చేత కొట్టబడి అగ్నితో కాల్చబడ్డారు. దొంగతనం పాపమని, ఎవరిది దేనిని దొంగలించకూడదని, దొంగలిస్తే వారికి శిక్ష తప్పకుండా ఉండదని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగా చెప్పావు. గిద్యోన్. ఈరోజు నేను అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను సమూయేలు గురించి చెప్పబోతున్నాను. ఎల్కానా నాకు పిల్లలు లేరు అన్న వెళ్ళి దేవుని మందిరంలో కన్నీటితో ప్రార్థించింది. ఒక కుమారుని ఇస్తే నీకే ఇచ్చేస్తానని మొక్కింది. దేవుడు అన్న ప్రార్థన విని కుమారుని ఇచ్చాడు. దేవుని బట్టి పొందానని సమూయేలు అని పేరు పెట్టింది. పాలు మానేసిన తర్వాత దేవుని సేవ కొరకై మందిరంలో వదిలేసింది. సమూయేలు దేవుని సేవ చేస్తూ ఉండేవాడు. ఏలీకి అన్ని విధాల పనుల్లో సాయపడేవాడు. దేవుడు తన స్వరంతో సమూయేలుతో మాట్లాడేవాడు. చిన్న సమూయేలు దేవుని స్వరం విన్నాడు. చిన్న సమూయేలు దేవుని ఇంటిలో పనిచేస్తూ గొప్ప ప్రవక్తగా స్థిరపడ్డాడు. మేము కూడా సమూయేలు లాగా దేవుని స్వరం వినాలని, దేవుని ఇంటిలో పని చేయాలని నేర్చుకున్నాము. నిజంగా చేస్తావా? షూర్. వెరీ గుడ్ సార్. హన్నా సామెల్. ఇశ్రాయేలు ప్రజలు దేవునిని విడిచి బయలును పూజించారు. అప్పుడు దేవుడు వారి మీద కోపించి మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు వారిని కష్టపెట్టారు. అప్పుడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని రక్షించడానికి ఇశ్రాయేలు గిద్యోనును ఏర్పరచుకున్నాడు. గిద్యోను బయలు విగ్రహమును పడగొట్టాడు. మిద్యానీయులు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవునికి ఒక సూచన పెట్టారు. దేవుడు ఆ సూచనను నెరవేర్చి దేవుడు ఇశ్రాయేలును రక్షించడానికి నిన్ను ఏర్పరచుకున్నానని, తన మీద విజయాన్ని ఇస్తానని తెలిపాడు. 300 మందితో కుండాడివిటి బూరలతో శత్రువుల మీద విజయం పొందాడు. మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాడు. పిరికివాడైన గిద్యోను దేవుడు ధైర్యవంతునిగా చేసి ఇశ్రాయేలును రక్షించాడు. మేము దేవునిని ఆరాధించాలని, పిరికివాడినైన దేవుడు వాడుకుంటాడని తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశంలో దేవుడు వారికి 6 ఆశ్రయపురములు ఇచ్చాడు. పొరపాటున వారు పాపం చేసిన తర్వాత దాంట్లో తలదాచుకోవచ్చు. అవి నఫ్తాయిల మన్యంలో గలిలియలో కెదేషు, ఎఫ్రాయిమీల మన్యంలో షెకెము, యూదా వంశస్థుల మన్యంలో హెబ్రోను, యోర్దాను అవతల ఎరుకో మైదానంలో బేసేరు, గిలాదులో రామోతు, బాషానులో గోలాను. ఇవి ఆశ్రయపురములుగా కలిగి ఉన్నాయి. మన ఆశ్రయము శిలువలో బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఆశ్రయపురముగా కలిగి ఉన్నప్పుడు మన పాపభారము తొలగిపోదు. మేము బలవంతుడైన సంసోను గురించి నేర్చుకున్నాము. మనోహ తన భార్యకు చాలా కాలంగా పిల్లలు లేరు. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. అయితే ఆ కుమారుడు దేవుడికి నాజీరు చేయబడ్డవాడని చెప్పాడు. పుట్టబోయే బిడ్డ ఇశ్రాయేలును రక్షించాలని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే చాలా కాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతడే సంసోను. సంసోను చాలా బలశాలి. ఒకసారి సంసోనుకు సింహం ఎదురుపడినప్పుడు సింహం నోరుని పట్టుకొని 2గా చించి
స్త్రీలు సంసోనుని పట్టుకుందామని తాళ్ళతో కట్టేసినప్పుడు సంసోను ఆ తాళ్ళ దారం పోగులతో తెంపేశాడు. ఒకసారి ఒక పట్టణంలో సంసోనుని తలుపులు వేసి బంధించినప్పుడు సంసోను ద్వారబంధములతో సహా తలుపులను ఊడబెరికి ఎత్తి భుజాన వేసుకొని 20 మైళ్ళ దూరం కొండ మీదకు మోసుకొని పోయాడు. మా శరీరము మా బలము దేవుడిచ్చినవేనని, మా బలం దేవుని కొరకు వాడాలని, కొత్తగా జీవించాలని మేము నేర్చుకున్నాం. నేను ఇప్పుడు ఇజ్రాయెల్ నాయకుడైన యెహోషువ గురించి చెప్పబోతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ ఇజ్రాయేలీలకు నాయకుడయ్యాడు. మోషే తన మృతి నొందుట తెలుసుకొని, అయ్యో ఇజ్రాయేలీలు కాపరిలేని గొర్రెల వలె అయిపోతారని బాధపడుతున్నప్పుడు దేవుడు యెహోషువాని అభిషేకించమని చెప్పాడు. అప్పటికి యెహోషువ 80 సంవత్సరంలో వాడు. యెహోషువ దేవునికిని మోషేకును ఎల్లప్పుడూ విధేయుడై ఉన్నాడు. మోషేకు పరిచర్య చేస్తూ యెహోషువ తర్ఫీదు పొందాడు. యెహోషువ ఎంతో నమ్మకస్తుడు. యెహోషువ దేవుని ఆత్మను పొందినవాడు, ప్రార్థనాపరుడు. యెహోషువ వాగ్దాన దేశమును ఇజ్రాయేలీలకు స్వాధీనపరిచి పంచిపెట్టాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. సూర్యుని చంద్రుని తన ప్రార్థన ద్వారా ఆపిన గొప్ప ప్రార్థనా వీరుడు. యెహోషువయు తన ఇంటివారిని యెహోవాని సేవిస్తామన్న గొప్ప తీర్మానంతో ఇజ్రాయేలీలకు గొప్ప సవాలు విసిరారు. యెహోషువ యేసు ప్రభువునకు సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు నిత్యము మనకు నాయకుడిగా, మార్గదర్శిగా ఉన్నాడు. ఆ పరమ కణాన్నకు ఆయన మనలను నడిపించువాడు. యెహోషువ కలిగిన శ్రేష్టమైన లక్షణములను కలిగి మేమును దేవుణ్ణి సేవవలనని నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.